హలో వర్య, నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దాని దశలేమిటి అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మరి మొదలు పెడదాం. ఫ్యాటీ లివర్ అంటే అసలు ఏమిటో చూద్దాం. లివర్ కణజాలాల్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోతే, అంటే ఫ్యాట్ పేరుకుపోతే, ఆ పరిస్థితిని ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇది మద్యం సేవించడం వల్ల వస్తుంది. మరియు రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇది మద్యం తాగకుండా, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపించే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వస్తుంది. ఫ్యాటీ లివర్కు ప్రధాన కారణాలు అంటే ఊబకాయం, షుగర్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, జంక్ ఫుడ్ తినడం, వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం. మీరు వ్యాయామం చేయకపోతే లేదా ఎక్కువ కాలం మందులు వాడుతున్నా కూడా ఇవి కూడా లివర్ ఫ్యాటీ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు. మరి ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్కు ఎన్ని దశలు ఉంటాయో తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ని చూస్తే దీనికి 4 దశలు ఉన్నాయని భావిస్తారు. మొదటి దశ సింపుల్ ఫ్యాటీ లివర్, దీనిని మనం స్టీనోసిస్ అంటాం. ఈ దశలో ఏమవుతుందంటే లివర్లో కేవలం కొవ్వు మాత్రమే చేరుతుంది, ఇన్ఫ్లమేషన్ ఉండదు, లివర్కు నష్టం జరగదు. కానీ దీని లక్షణాలు చూస్తే చాలాసార్లు మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ కొన్నిసార్లు మీకు స్వల్పంగా అలసట అనిపించవచ్చు. పేగు కుడి పైభాగంలో మీకు స్వల్పంగా బరువు అనిపించవచ్చు. కానీ ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దశ, అంటే స్టీనోసిస్ దశ పూర్తిగా తిరిగి మామూలు స్థితికి రావచ్చు. మీరు సరైన ఆహారం తీసుకుంటే లేదా మీ జీవనశైలిని మార్చుకుంటే మీ ఫ్యాటీ లివర్ కూడా పూర్తిగా తగ్గిపోవచ్చు. రెండవ దశ నాన్ ఆల్కహాలిక్ స్టీనోసిస్ హెపటైటిస్ అని అంటారు. ఈ దశలో ఏమవుతుందంటే కొవ్వుతో పాటు లివర్లో వాపు కూడా కనిపిస్తుంది. లివర్ కణజాలాల్లో మచ్చలు ఏర్పడటం మొదలవుతుంది, అంటే వాటి స్కారింగ్ ప్రారంభమవుతుంది. లక్షణాల విషయానికి వస్తే ఈ దశలో మీకు చాలా ఎక్కువ అలసటగా అనిపిస్తుంది, పొట్టలో నొప్పి ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది, మరియు ముఖ్యంగా ఈ దశలో మీరు చికిత్స తీసుకుంటే వ్యాధి ముందుకు వెళ్ళదు. సరైన సమయంలో మీరు మీ వ్యాధిని ఇక్కడ నియంత్రించవచ్చు మరియు లివర్ పనితీరును మెరుగుపరచవచ్చు. మూడవ దశ గురించి మాట్లాడితే అది ఫైబ్రోసిస్ దశ. ఈ దశలో ఏమవుతుందంటే మీకు నిరంతరం వాపు కనిపిస్తుంది, లివర్లో స్కారింగ్ జరుగుతుంది, టిష్యూలలో స్కారింగ్ జరుగుతుంది. దానివల్ల లివర్ కొంచెం గట్టిగా మారడం ప్రారంభమవుతుంది. లివర్ పనితీరు అంతా డిస్టర్బ్ అవ్వడం మొదలవుతుంది. లక్షణాలు ఇలా ఉంటాయి: మీరు ఎప్పుడు బలహీనంగా అనిపిస్తుంది, కడుపులో వాపు అనిపిస్తుంది, మీ బరువు తగ్గడం మొదలవుతుంది, లివర్లో ఉండే ఎంజైమ్స్ పెరిగినట్టు కనిపిస్తాయి. కానీ మీకు లివర్ ఫైబ్రోసిస్ ఉంటే దీన్ని ఇక్కడే నియంత్రించి తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే మీ డైట్ను సరిగ్గా పాటించాలి. మీ సమస్యకు కారణమైన దానిని మీ శరీరం నుండి దూరంగా ఉంచాలి. నాలుగవ దశ అంటే సిరోసిస్, అంటే లివర్ సిరోసిస్. ఈ దశలో లివర్ చాలా ఎక్కువగా దెబ్బతినిపోతుంది, అంటే లివర్ గట్టిగా మారిపోతుంది, చిన్నదిగా మారిపోతుంది. లివర్ తన పని సరిగ్గా చేయలేకపోతుంది. లక్షణాలుగా మీకు జాండిస్, అంటే కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, పొట్టలో బరువు అనిపించడం, పొట్టలో నీరు చేరడం, అంటే మనం ఎసైటిస్ అంటాం, ఇవన్నీ కనిపించవచ్చు. కాళ్ళలో ఉబ్బసం కూడా కనిపించవచ్చు. వాంతులు కూడా రోగికి రావచ్చు. మలబద్ధకం, వాంతులు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. నిద్ర ఎక్కువగా రావడం రోగికి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దశను తిరిగి మామూలు స్థితికి తిప్పడం సాధ్యం కాదు. ఎవరైనా ఫ్యాటీ లివర్ ఉన్నారనుకుంటే దాన్ని ఎలా పరీక్షించుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు? మొదటిగా అల్ట్రాసౌండ్ చేయించుకుని మీ లివర్ను పరీక్షించుకోవచ్చు. రెండవది మీరు ఎల్ఎఫ్టి, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవచ్చు. మూడవది ఫైబ్రో స్కాన్ చేయించుకుని మీ లివర్లో ఫ్యాట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అందులో ఫైబ్రోసిస్ అంటే మచ్చలు ఏర్పడ్డాయా లేదా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని పరీక్షలు చేయించుకుని మీ లివర్లో ఫ్యాట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఏదైనా రోగికి లివర్ ఫ్యాటీ ఉంటే మొదటగా మీరు మీ డైట్ను పరిశీలించండి. మీరు ఏమి తింటున్నారు అనేది చూడండి. మీరు ఆల్కహాల్ తీసుకుంటే, స్మోకింగ్ చేస్తే వాటిని ఆపేయండి. మీ డైట్ను మార్చండి. మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న పదార్థాలను చేర్చండి. ఇవి మీ లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మరియు మీరు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పండ్లు తీసుకోవాలి. ఉదాహరణకు యాపిల్, బొప్పాయి వంటివి. ఇవి మీరు తినవచ్చు. హరిత కూరగాయల విషయానికి వస్తే మీరు పాలకూర తినవచ్చు. ఎన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయో వాటిని మీరు తీసుకోవచ్చు. ప్రోటీన్ తీసుకోండి, అది కూడా బ్యాలెన్స్డ్ ప్రోటీన్ తీసుకోండి. మీరు నాన్ వెజ్ తీసుకోకండి. మీకు ఫ్యాటీ లివర్ ఉంటే నాన్ వెజ్ను పూర్తిగా నివారించండి. అలాగే మీ శరీరం ఆరోగ్యంగా ఉండేలా, రోగాలు దూరంగా ఉండేలా ఉండే ఆహారం తినండి. అందువల్ల ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దాని దశలు ఏమిటి, మనం ఎలా పరీక్షించుకోవచ్చు అనే విషయాలు మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.